చెప్పేసి ఒకవైపున ఆ కవితకు ఒక తాపత్ర పడుతూ ఉంది. అదే విధంగా రోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక రౌండ్ టేబుల్ సమావేశము లేకుంటే ప్రెస్ మీట్లతోని నిత్యం మా ఆఫీస్ అంతా కూడా సందడిగా ఉంటుంది. అనేక రకాలుగా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పార్టీల నుంచి వస్తున్నటువంటి క్యాడరు యువత మొత్తం కూడా జాయినింగ్స్ తోని మా ఆఫీస్ కిటకిటలాడుతా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో నేను ఒకటి ఇతో పలికేది ఏంటంటే, ఏదైనా క్రమశిక్షణ పరమైనటువంటి అంశాలు లేకపోతే మీరు పాయింట్ తీసుకుంటే గనక ఆయనతో పాటు మరొక రెండు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా కూర్చున్నారు అంటున్నారు. వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్ సేమ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా అంటున్నారు. ఎందుకు కవిత మీద అంటే కవిత మీద మాట్లాడడానికి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే మాకు నచ్చకపోవడం కాదు ఇది కాదు అంటున్నారు, కానీ చేసేటువంటి పనులు మేము చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు ఈ స్థాయిలో అసంతృప్తి అనుకోవచ్చు? ఒకటే నేను మాట్లాడేది ఏంటంటే, వ్యక్తుల ద్వారా ఏదన్నా గనక మీకు ఇబ్బందులు వాటిల్లితే అది నాయకత్వాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. నాయకత్వాన్ని తెలియసిన తర్వాత నాయకత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకునేంత వరకు కాస్త వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతలోపే మనం బహిరంగ వేదికల మీద చర్చ పెట్టొద్దు అనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి ఒకటి. రెండవ మాట ఏం చెప్తున్నా, ఈ పార్టీలకు కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. ఇవాళ నేను 18 సంవత్సరాల సీనియర్, నేను కవితక్క దగ్గర తెలంగాణ జాగృతులు పనిచేసినటువంటి బిడ్డగా నేనేమంటున్నా, ఇప్పుడు వెంకన్న వచ్చిండు మొన్న పార్టీలకు, ఏది ఈటల రాజేందర్ గారిని వదిలిపెట్టి మా పార్టీలకు వచ్చిండు. జాగృతులు 10 రోజులు సేవ చేసిండు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు పార్టీలో మేడ్చల్ జిల్లాకు జెండా గదుల కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. నేనేమంటున్నా, ఈ కొత్త పాత సంబంధించినటువంటి సమ్మేళనాలలో ఏదన్నా కమ్యూనికేషన్స్ అనేటువంటిది ఇబ్బంది ఉంటే అది పార్టీ అంతర్గత వేదికలలో చర్చ చేయాలని తప్పితే దీన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకుపోయి అదే మాట మీద శ్రీకాంత్ గారు, ఏదైనా ఉంటే కనుక పార్టీ అంతర్గత వ్యవహారాలు కాబట్టి మన లోపల చెక్ చేసుకోవాలి, లోపల మాట్లాడాలి, కవితతో మాట్లాడాలి రాష్ట్ర అధ్యక్షురాలతో అని చెప్పి. కాకపోతే వాళ్ళు మాట్లాడి అవ్వకనే కదా బయటకు వచ్చి విధంగా మాట్లాడడానికి ఆస్కారం దొరికింది. ఎన్ని రోజులు పార్టీ పుట్టి 1 మంత్ కావట్లే. ఈ 1 మంత్ అంటే 1 మంత్ ఓపిక పట్టిన అదే అక్కడ అసంతృప్తి రావడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? మేము ఒక నిమిషం శ్రీకాంత్ గారు, మీరు ఏదైతే చెప్తున్నారో అధ్యక్షురాలతో చెప్పినప్పటికీ మాకు పని కావట్లేదు అంటున్నారు. ఎందుకు అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ మీద ఏదైతే అభియోగాలు మోపారు, విమర్శలు చేశారో, క్యాడర్ ని పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు సేమ్ ఇక్కడ నడుస్తోందిగా. ఇక్కడ జరగదు మేడం. నేను ఏమంటున్నా, ఒకరిద్దరికి ఏదైనా జరిగితే ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఎవరి మనోభావాలకో లేకుంటే ఎవరికైనా ఏమైనా కొత్త వాళ్ళతోనో పాత నాయకత్వంతోనో ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, అదా అంతర్గత వేదికల్లో చర్చ చేయాల్సిన అంశం. పార్టీలు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెరువు మీద అలిగితే ఏమొస్తుంది మేడం? రాజకీయాల్లో జరిగేదే అది కదా, రాజకీయాల్లో జరిగేదే అది కదా. ఏదైనా చిన్న భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే కదా పార్టీలు వీడి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియకుండా ఉన్నటువంటి వ్యవస్థలు మనం చూస్తుంటాం కదా. 25-26 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక పార్టీలో జరిగినటువంటిదే అంతర్గత ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి, అందరికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, ఆ అంతర్గత ప్రజాస్వామ్యం ఇవ్వాలని చెప్పేసి మేము బయటకు వచ్చి బయటికి పంపించబడ్డ తర్వాత మేము ఒక పార్టీని నెలకొల్పినాం. ఈ పార్టీ నెలకొల్పి ఎన్ని రోజులు అవుతుంది? 28-29 రోజులు, అంటే ఆల్మోస్ట్ నిండా ఒక 1 మంత్ కూడా కావట్లే. ఈ లోపే ఓపికలు నశించిపోయినా, ఈ లోపే మీ పార్టీలో మీరు పనిచేసినటువంటి పనికి మీకు బిరుదులు రాకపోయినాయి, కిరీటాలు రాకపోయినాయా? అరే అర్థం ఉండాలి కదా. ఒకసారి నెల రోజులలో మీరు ఓపిక పట్టకపోతే, నెల రోజుల నాయకత్వాన్ని తెలియజేయకపోతే, తెలియజేసినప్పుడు నిర్ణయం వచ్చేంత వరకు ఓపిక ఉండకపోతే ఎట్లా పార్టీ నడిచేది? ఎట్లా పార్టీ నడుతాం? నెల రోజుల పార్టీలో మీరు ఎన్ని నెలలు ఓపిక పట్టినట్టు? ఇదే శ్రీకాంత్ గారు, అదే ఒక పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. అనేక సమస్యలు ఉంటాయి. చిన్న కింది స్థాయి కేడర్ దగ్గర నుంచి, జిల్లాల అధ్యక్షుల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తూనే పార్టీ నడుస్తుంది. ఒక పార్టీని నడిపించాలంటే చిన్న మ్యాటర్ అసలు కాదు. ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకుని నడిపించగలిగితేనే. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. ఎవరు కూడా పోయేదానికి సిద్ధంగా లేరు. ప్రాపగండా క్రియేట్ చేసేళ్ళు, వీళ్ళ మెదళ్లలో విషయాలు నింపిళ్ళు. అట్లా అందుకనే జరుగుతుంది. కాబట్టి సైడ్ ట్రాక్ పట్టొద్దు. దయచేసి పార్టీ చెప్తున్న దాని ప్రకారం ఏంటి, వాళ్ళు వెనక ఎవరైనా ముందు నడిపిస్తున్నారంటారా? ఇట్లాంటి బహిరంగ వేదికల మీద దయచేసి ఆరోపణలు చేయొద్దు. శ్రీకాంత్ అన్న, మీరన్నా నాకు గౌరవం, మీరన్నా మాకు అది, మీరు ఎంత సీనియరో మాకు తెలుసు. నేను ఏమంటున్నాను, నేను ఇదే రూప్ సింగ్ కి, ఇదే ప్రజాపతికి ఇంత మందికి చెప్పినాక ఇంకెవరికి చెప్పాలి? నేను అన్నా మీరు వచ్చి మాట్లాడండి. ఈ వేదికల మీద మనం మాట్లాడుకోవద్దు. ఈ మీడియా వేదికలలో ఇట్లాంటి చర్చని మనం మాట్లాడుకోవద్దు అంటూ నేను వాళ్ళు చర్చ పెట్టడం తప్పట్లే, మనం మాట్లాడొద్దు అనేటువంటిది మీకు నేను సూచన చేస్తాను.
మీరు ఇంత ముందు ఒక కామెంట్ చేశారు శ్రీకాంత్ గారు, ఈ స్థాయిలో చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి. ఎస్, మీడియా అన్నాక ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తాం, ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం. మీ పార్టీ చేసినటువంటి మంచి గురించి చెప్పాము, పార్టీ నుంచి రాజీనామాలు చేస్తున్నప్పుడు కూడా కాకపోతే మీరు ఇంత ముందు చెప్పిన దాంట్లో ఈ స్థాయిలో మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు కదా, వీరి వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారు. ఈ స్థాయిలో మీరు చర్చ పెట్టడం ఇది కరెక్ట్ కాదు అన్నట్టు వారి గురించి ఈ స్థాయిలో చర్చ పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు. వారేమో ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షురాలతో మా పాయింట్స్ చెప్పాము అంటున్నారు. ఎందుకోసం అనుకోవచ్చు వారంత స్ట్రాంగ్ గా ఉన్న రీజన్ ఏమనుకుంటున్నారు మీరు శ్రీకాంత్ గారు? ఇంకా 10 సార్లు రాజీనామా చేసినావా లేదా? 10 సార్లు నాకు తెలిసి 10 సార్లు రాజీనామా చేసినావు. ఇక్కడ నా దగ్గర మీరు పెట్టిన మెసేజ్లు ఉన్నాయన్నా, మీరు 10 సార్లు రాజీనామా చేసిన మెసేజ్ నా దగ్గర ఉన్నాయి. రాజీనామా చేసినట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేయం కన్నా, రాజకీయాలు చేయొద్దు దయచేసి. పెద్దలు నా దగ్గర మెసేజ్లు ఉన్నాయన్నా, నువ్వు 10 సార్లు రాజీనామా చేసినట్టుగా నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న మెసేజ్ అట్లా కాదు, మీరు మీకు ఎప్పుడు అనుకూలంగా లేనప్పుడు చంచల స్వభావంతో నుండి ఒట్టుగానే మెసేజ్లు పెట్టితే కాదు. అది పార్టీకి ఒక నిర్మాణం ఉంటుంది. జరిగిందంటారా శ్రీకాంత్ గారు? మేడం 10 సార్లు అంటే 10 సార్లు రాజీనామా చేశారంటారు కదా, 10 సార్లు కూడా ఈ 1 మంత్ లో రాజీనామా చేసిండు. జాగృతులు ఉన్నప్పుడు ఆయనకు మనసుకి ఇబ్బంది కలిగే ప్రతిసారి రాజీనామా అంటాడు. అది కరెక్ట్ కాదు కదా. నేను అక్కకు పెట్టిన మెసేజ్లన్నా నువ్వు పెడతా, ఇప్పుడు పెట్టండి అన్న, తప్పేం లేదు. నువ్వు పెట్టు, ఇప్పుడు నేను పెట్టకుండా 2 నిమిషాల్లో పెట్టకుండా నువ్వు పెట్టు. నేను కూడా పంపిస్తాను ఇప్పుడే. నేను శ్రీకాంత్ అన్న నెంబర్ ఉంది అక్కడ, ఈ న్యూస్ వారికి నేను పంపించమంటే పంపిస్తాను. పంపి, నేను కూడా అన్ని రికార్డింగ్లు పంపిస్తా తప్పకుండానే. నువ్వు చేయాలనుకుంటేది ఒకటి చేస్తున్నావు, ఆల్రెడీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావు, మనసులో ఒకటి నింపుకొని చేస్తున్నావు. శ్రీకాంత్ గారు పాయింట్ వస్తున్నారుగా, చెయ్యాలనుకుంది చేస్తున్నా అంటున్నారు. దేనికోసం చేస్తున్నారు? వెనక ఎవరైనా ఉన్నారా? ఉండి నడిపిస్తున్నారా? మీ పార్టీ ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది కాబట్టి డామేజింగ్ ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా? రాజీనామా చేస్తున్నట్టుగా నేను చేస్తున్నా అన్నాని నువ్వు మెసేజ్ పెట్టినటువంటి నా దగ్గర ఉన్నాయి, నేను పంపిస్తా. దేనికి నిలబడతావు? ఎందుకన్నా ఇవన్నీ ఏమంటారు, మంచి పద్ధతులు కావు. మీరే నాకు పంపించిల్లు, స్వయంగా మీరు మీ పర్సనల్ నెంబర్ నుంచి మీరు నాకు పంపించిల్లు. ఇంత బహిరంగంగా చెప్తున్నా, పెట్టు మళ్ళా పెట్టు. అరే ఇంత బహిరంగంగా చెప్తున్నానే, మళ్ళీ ఇంకా నీకే పంపిస్తా. కాసేపు చర్చ అయిపోగానే నీ మెసేజ్ నీకే పెడతానే. మీకు ఇంకా మీరు ఒక గుర్తు పెట్టుకోవాలి. అట్లా కాదన్నా నేను అనేది, వేదిక కరెక్ట్ కాదు, మనం మాట్లాడుకున్న వేదిక కరెక్ట్ కాదు. పార్టీలో ఇంటర్నల్ గా వచ్చి మాట్లాడినట్టు 10 సార్లు పెట్టినా అన్నారు కదా, 10 సార్లు పెట్టినప్పుడు మీరు సవరించుకోలే. మీ పద్ధతిలో మీరు వెళ్ళండి, పార్టీ నిర్ణయం తీసుకుంటది. నా నిర్ణయం నేను తీసుకుంటా, మీ నిర్ణయం మీరు తీసుకోరు. మంచిదన్న. శ్రీకాంత్ గారు 10 సార్లు రాజీనామా చేశారంటారు. పార్టీ పెట్టినప్పటి నుంచే కాదు, జాగృతి ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారంటున్నారు. ఆయన కాదు అంటున్నారు. ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏదైతే మీరు ఇన్ని సార్లు రండి మాట్లాడదాం, ఎవరు నడిపిస్తున్నారు అనేటువంటిది ఆ అదృశ్యాస్త్రాలు మాకు తెలియదు మేడం. వారు వెనక ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారా మరి ఏందనేది కూడా మాకు తెలియదు. పార్టీగా మేము ఏదైతే వారు రాజీనామా లేఖను పంపించిందో అది కేవలం అధ్యక్ష పదవికి అయితే కాదు, ఆయనకు ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వమో లేకుంటే మా పార్టీల గతంలో జాగృతిలో పనిచేసినటువంటి అది ఉంది కాబట్టి ఆ రకంగా మేము మేడం కవిత గారు నిర్ణయం తీసుకుంటారు. దానిపైన పార్టీ నిర్ణయం తీసుకునేంత వరకు మేము దానిపైన ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. ఓకే, ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు, కాకపోతే అక్కడ వెనక ఇంకా బలం ఉందంటున్నారు వెంకటరెడ్డి గారు వెనకాల. నేనే కాదు మరికొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నా ముందు ఆడి చాలా మంది కూర్చొని ఉన్నారు అంటున్నారు. ఇదంతా కూడా రేపు ఐన్యూస్ వేదిక చెప్తా అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన వెనక నిజంగానే మరో చాలా పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతున్నాయి అంటున్నారు. కాబట్టి ఏ విధమైన సంప్రదింపులు జరుగుతున్నాయి, దానికోసమే పార్టీకి డామేజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు ఏదైతే ఇంతమంది ఆయన ఇప్పటికీ కూడా వెంకటరెడ్డి గారు స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు, 2 రోజులు టైం తీసుకుంటా అన్నారు. ఎందుకు ఈ నిమిషం రావచ్చు కదా, ఇప్పుడే మాట్లాడచ్చు కదా అన్నప్పుడు కూడా నేను కవితక్క కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను, నాకు కవితక్క మీద ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, నాకు పదవిచ్చి కూర్చోబెట్టారు, కానీ గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి సమస్యల కారణంగా అంటున్నారు. ఎందుకు కవిత ఎవరి మాటలు వినట్లేదా? పార్టీ స్థాపించినప్పుడు చెప్తున్నటువంటి మాటలు గ్రౌండ్ లెవెల్ చెప్తున్న రియాలిటీ వేరుగా ఉందనుకోవచ్చు. ఒక మాట మేడం, ఇప్పుడు మనం చర్చించుకుంటున్నప్పుడు నేను ఒక మాట అన్నా, మీ వెనక ఎవరో ఒకరు ఉండి నడిపిస్తున్నారు కాబట్టి మీరు ఇంత ఈ విధంగా మాట్లాడుతున్నారన్న అని చెప్పేసి అంటే వెంకన్న ఇంతసేపు ఒక మాట అన్నాడు. అవునన్నా, నా వెనక కేటీఆర్ ఉన్నారు, నా వెనక ఈటల రాజేందర్ గారు ఉన్నారు అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా, ఉండి నడిపిస్తున్నారు కాబట్టి 100% మీరు టీఆర్ఎస్ గా 100% మళ్ళీ మీ సొంత కూట అయినటువంటి బీజేపీగా పోవాలి, పోయితే మీరు సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. శ్రీకాంత్ అన్న కూడా ఉన్నాడు.
నా వెనకాల మరి మీరు శ్రీకాంత్ కూడా గౌడ్ పార్టీ కూడా నుంచి ఉన్నాడు. బయటకు వచ్చే మన ఆలోచన పార్టీలు ఉందా ఉండాలి శ్రీకాంత్ కానీ గారు? నేను అక్కతో నువ్వు మనిషి నువ్వు పార్టీలు ఉండాలని కోరుకుంటా నేను. నేనేమంటున్నా, మా పెద్దన్న శ్రీకాంత్ గౌడ్ కూడా నా వెంబడి ఉన్నాడు. అందుకనే నేను పార్టీలు ఉండాలనే కోరుకుంటున్నా, మీ నాయకత్వం ఉండాలనే కోరుకుంటున్నా. నేను తప్పుగా మిమ్మల్ని అది చేస్తలే. నేను ఇప్పుడు కూడా అంటున్నా, మా క్యారీ పెద్దన్న చేయకన్నా అంటున్నా. నా వెనకాల శ్రీకాంత్ అన్న ఆశీర్వాదము, శ్రీకాంత్ గౌడ్ అన్న కూడా నా వెనకాలనే ఉన్నాడు. ఓకే శ్రీకాంత్ గారు, ఏదైతే క్యాడర్ కి ఒక రకమైనటువంటి స్వతంత్రం ఉంటుంది, బీఆర్ఎస్ లో అది లేదు, మా పార్టీలో ఎవరైనా సరే వారికి ఏదైనా సమస్య జరిగినప్పుడు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే హక్కు ఉంటుంది, నాతో కలవచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. బీఆర్ఎస్ కి మెయిన్ గా నెగిటివ్ కావడానికి అది ఒకటే కారణమైంది, క్యాడర్ ని పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు ఇంతమంది, ఆయన ఒక్కరే కాదు, వెంకటరెడ్డి గారు చెప్తున్నది ఏంటి, నేను ఒక్కడనే కాదు, ఇంకా 2-3 జిల్లాల దగ్గర నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్స్ వినిపిస్తుంది, వారు కూడా పార్టీని వేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్తున్నారు. పార్టీ చిన్న గుడ్డు 1 నెల మాత్రమే అయింది అని చెప్పి, కానీ జాగృతి నుంచి ఉన్నవారు ఉన్నారుగా, ఎందుకు ఒక్కసారిగా అంత అసంతృప్తి అనుకోవచ్చు కవిత మీద? మేడం నేను ఏమంటున్నా, ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతున్నప్పుడు ఏంటంటే సమన్వయం అనేటువంటి ఇంపార్టెంట్. ఆ సమన్వయం చేసుకునేటువంటి దగ్గర వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి వస్తారు, ఒక్క నిమిషం. కొత్త పాత నాయకత్వాలకు సంబంధించినటువంటి మధ్యన కొత్త ఉన్నటువంటి భేదాభిప్రాయాలు లేకుంటే విభిన్నమైనటువంటి అంశాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో అవి నాయకత్వం దృష్టికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూనే ఉన్నాం. 1-2 దగ్గర అరా దగ్గర ఎక్కడైనా జరిగితే అవి పార్టీ అంతర్గత వేదికలలో మాట్లాడుకొని సవరించుకొని పార్టీ నిర్మాణం కోసం, నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసం 2028-29 సంవత్సరంలో వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చే విధంగా మన యొక్క కృషి ఉండాలి తప్పితే నేను ఈ చిన్న అంశాలను భూతద్దంలో పెట్టి చూడడం, ఈ చిన్న అంశాలతోని పార్టీకి ఏదో నష్టం జరుగుతుంది అనేటువంటి విధంగా నేను భావించట్లేను. నేను వెంకన్న కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే మీకు సఫికేషన్ జరిగిందని అనుకుంటున్నారో మీరు పార్టీలో ఉండబడేటువంటి రాష్ట్ర నాయకత్వం దగ్గరికి వచ్చి కూర్చోండి, మెసేజ్లు ఫోన్లతో కాదన్నా పార్టీ ఆఫీస్కి రండి, కూర్చోండి, సామరస్యంగా మాట్లాడుకొని పార్టీ భవిష్యత్తు దిశగా అక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోయే దిశగా మనం పురోగమించాలి తప్పితే శత్రువులకు ఎవరైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వాళ్లకు మనం అవకాశం కల్పించే స్పేస్ మనం దయచేసి ఇవ్వద్దని చెప్పేసి వెంకన్నకు నేను రిక్వెస్ట్ చేస్తాను. లేలే, నేను అట్లాంటిది అక్క మీద నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అక్క నాకు మంచి ఉద్దేశంలో పెట్టుకుంది, నన్ను ఇన్ఛార్జ్ చేసింది, నన్ను జిల్లా అధ్యక్షుని చేసింది. నాకు అక్క మీద ఎలాంటి అభిప్రాయం లేదు. నేనేమంటున్నా, పార్టీలో ఉన్న పద్ధతులు మార్చుకోండి అంటున్నా. పార్టీ ఆఫీస్కి రండి అన్న, నేను కూడా వస్తున్నా, బయలుదేరుతా, మీరు రండి. మీరు ఇప్పుడు చెప్తున్నా కదా, పెద్దపల్లి వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర కూర్చున్నారు, నేను వెళ్ళిపోతామని. మీరు ఏమంటున్నా, నిష్క్రమించడానికి సంఖ్య పెరుగుతూ కనిపిస్తుంది శ్రీకాంత్ గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ ఇద్దరు కాస్త చినుకు వర్షం కింద మారినట్టు ఒక పర్సన్ కాస్త ఇప్పుడు క్యాడర్ పక్క జిల్లాలు కూడా స్ప్రెడ్ అయ్యి మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతాం, మేము కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాము, రాజీనామా లేఖలు కూడా సిద్ధం చేశామంటున్నారు. ఎందుకు ఇది పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, లేదంటే కవిత పార్టీ కేడర్ని పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి డామేజా? మేము కంటికి రెప్పలాగా క్యాడర్ను కాపాడుకుంటాం అన్నటువంటి అంశం ఇంకా నాకు తెలుసు. అక్క ప్రతిసారి అక్క స్పందన ఏ విధంగా ఉంటుందో ఇంకా నాకు తెలుసు. నేనేమంటున్నా, ఆయన కూడా ఏమంటున్నా, అక్క మీద ఎట్లాంటి అభియోగం చెప్పట్లేదు. ఎవరైతే ఒకరిద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నాకు పర్సనల్ ఇబ్బంది జరుగుతా ఉంది, దాన్ని సమన్వయం చేస్తలేరని చెప్తుండే వెంకన్న కూడా. కాబట్టి మేము అదేదైనా ఉంటే దాన్ని సవరించుకోవాల్సిన అవసరం రాష్ట్ర నాయకత్వానికి ఉంటుంది, పార్టీకి ఉంటుంది. కాబట్టి అది మేము చూసుకుంటాం. కానీ ఇంతటితోనే ఏదో అయిపోయింది, మొత్తం రాజీనామాలు అయితే చేస్తే అని చెప్పేసి మేము భావించట్లేం. ఇంకా మీరు కూడా వచ్చి పార్టీతో చర్చించండి, రాష్ట్ర నాయకత్వంతో చర్చించండి. నేను కూడా మన నాయకురాలు అయినటువంటి కవితక్క దృష్టికి కూడా మీ యొక్క అంశాన్ని తీసుకుని వెళ్తా, ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు సామరస్యంగా దాన్ని పరిష్కరించుకొని పార్టీ పురోగమించే విధంగా పార్టీ అభివృద్ధి కోసం మీరు పనిచేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు ఇంత స్థాయిలో ఒక్కసారిగా ఆ వ్యతిరేకత బయటకు వచ్చింది అనుకోవచ్చు పార్టీ మీద, కవిత మీద? క్యాడర్ పట్టించుకోకపోవడం వల్లే కదా, ఈ చిన్న ఇష్యూస్ కూడా కన్సిడర్ చేయకపోవడం వల్లే కదా ఇదంతా ఇంత వ్యవహారం బయటకు రావడానికి కారణం. అంశం చెప్తున్నా, మీరేమంటారు, 119 నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం జరుగుతా ఉంది. మాది ఒకవైపు ఏదో జరిగిపోయినట్టుగా అది ప్రాపగండ వద్దు. నేను అనేది ఏమంటున్నా, 100% ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పార్టీ నాయకత్వం సరిదిద్దుకుంటది. ఖచ్చితంగా మీ ఇంటర్నల్ ఇప్పటి వరకు సెటరేట్ చేయలేదనేగా. ఇప్పుడు అదే విషయం మీ వేదిక ద్వారా మాకు ఇప్పుడు వెంకన్న చెప్పిండు కదా, నేను అదే ఈ వేదికల దాకా రావద్దని చెప్పి కోరుకున్న వ్యక్తిని నేను. కాబట్టి మీరు చర్చ పెట్టడంలో తప్పులేదు. నేను అనేది ఏమంటున్నా, ఇది అంతర్గత వేదికలో ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారంటున్నారు. అదే కదా, ఇంకొక విషయం కూడా చెప్పారు, ఒకవేళ ఈ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీల వారు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, వెళ్తే కనుక మేడ్చల్ మల్కాజ్గిరి కాదు, ఏదైతే మిగిలిన జిల్లాలు పక్క జిల్లాలు ఉన్నాయో వాటిని కూడా డామేజ్ చేస్తాను, ఈ జిల్లాల్లో
చేయొచ్చు మేడం. పార్టీ ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు జనసేనకు రాజకీయాలు సంబంధించి అనేక అసలు రకాలుగా చేయొచ్చు. ఒక ముందు పార్టీని తలుపులో డ్యామేజ్ చేస్తారు చేయడానికి కదా. రాజకీయాలు చేయొచ్చు, వ్యక్తిగత హసనం చేయడానికి రాజకీయాలు చేయొచ్చు, అనేక రకాలుగా రాజకీయాలు చేస్తున్నారు. నేనేమంటున్నా, మా విధాన పరంగా మాలో ఏమన్నా లోపాలు ఉంటే, లేకపోతే మా సంబంధించిన ఎజెండాలో లోపాలు ఉంటే, పార్టీ నిర్మాణంలో లోపాలు ఉంటే, ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించుకునేటువంటి వేదిక ఇది కాదు, ఇంటర్నల్ గా పరిష్కరించుకోవాలంటున్నా. కానీ వెంకటరెడ్డి నేను గారు రేపు ఆయన మాట్లాడేది తీసుకొస్తున్నారుగా విత్ ఏమంటారు? ప్రూఫ్స్. వెంకటరెడ్డి గారు రేపు ఆయన తీసుకొస్తున్నారా? ఆధారాలతో పాటు తప్పకుండా వస్తున్నారు. ఆధారాలు లేకుండా మేము ఏది అనౌన్స్ చేయము, బయట పెట్టం కాబట్టి విత్ ప్రూఫ్స్ రండి, ఏం జరిగిందనేది చెప్పండి, మీకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరించండి. తెలంగాణ తప్పకుండా రాష్ట్రం నుంచి ఐ ఎటువంటి రియాక్షన్ న్యూస్ వస్తుందో చూద్దాం. తప్పకుండా రేపు ఐ-న్యూస్ కి వస్తున్నాను. నాకు ఇవాళ సాయంకాలం 5 గంటలకి టీ న్యూస్ లో ఉంది. నేను ఓకే, ఏదైనా వస్తాను కావచ్చు. రేపు కంపల్సరీ తప్పకుండా ఐ-న్యూస్ కి. మీట్ అవుదాము, కలుద్దాము. మీ యొక్క సమస్యలు ఏంటి, పార్టీ పుట్టిన ఈ 1 మంత్ లోనే జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏంటి, నిజంగానే క్యాడర్ పట్టించుకోవట్లేదా, ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రేపు కాకినాడ జిల్లా శ్యామవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.